హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 19 ఫిబ్రవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అలాగే ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్, కరెంట్ జీకే అన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. హలో ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అన్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీసీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. అదేవిధంగా లక్ష్యం అనే పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకుంటున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి బ్యాచ్ వచ్చేసి 16 ఫిబ్రవరి స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అయితే జరగబోతున్నాయి. ఫిబ్రవరి 20 2 PM ఉండబోతుంది. 150 ప్రశ్నలు, 100 క్వశ్చన్లు ఉంటాయి. ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఎస్ఎస్సీ స్టాండర్డ్లో ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1, ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సెంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారు. అదేవిధంగా వీకెండ్ మారదాన్ అండి గ్రూప్ 4కి సంబంధించి ఆల్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది. ఇది ఫిబ్రవరి 18న 7 AM ఉండబోతుంది. మొత్తం వచ్చేసి 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా ఈ స్పెషల్ వీకెండ్ మారదాన్ అయితే క్రియేట్ చేయబోతున్నారు గ్రూప్ 4 ఎగ్జామ్స్ రిలేటెడ్. అదేవిధంగా గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్ సంబంధించి వీకెండ్ మారదాన్ నిర్వహిస్తున్నారు ఆల్ ఏపీఎస్సీ, టీఎస్పీసీ ఆస్పిరెంట్స్కి. ఫిబ్రవరి 19 అండ్ 20th 7 AM ఉండబోతుంది. ఇక్కడ కూడా చాలా మంది ఎడ్యుకేటర్ల ద్వారా ఈ మారదాన్ అయితే ఉండబోతుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని ఉంటాయి. ప్లస్ ఫీచర్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మ్యాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్ తేడా చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ టెస్ట్లు, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్లు, డౌట్ లెసన్ సెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు అండి. బట్ కింద నేను ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ కానీ మీరు వాడుకున్నైతే EDU Tech 10 అనే కోడ్. సో ఇక్కడ మీకు షో చేస్తాను. ఆ కోడ్ కానీ మీరు వాడుకుంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి వస్తుందంటే 10% డిస్కౌంట్ 1 monthకి. అదే మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్ వరకు కూడా మన 10% ఆఫర్ అయితే అవైలబుల్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇంటి దగ్గర కోచింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ, ట్రై చేయండి. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ అండి, స్కై ఎయిర్ మరియు ఏ రాష్ట్రం ఔషధాల పంపిణీకి ఒప్పందంపై సంతకం చేశాయి? ఆన్సర్ చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్ అండి. స్కై ఎయిర్ డ్రోన్ డెలివరీ టెక్ సంస్థ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ పర్టికులర్గా మెడికల్ డెలివరీలు చేయడానికి, మెడిసిన్స్ డెలివరీ చేయడానికి స్కై ఎయిర్తో హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. స్కై ఎయిర్ మొబిలిటీ అనేది డ్రోన్ డెలివరీ టెక్ సంస్థ అనమాట. ఇది ప్రధానంగా హెల్త్ కేరు, ఈ కామర్సు, హైపర్ లోకల్ అండ్ అగ్రి కమోడిటీ లాజిస్టిక్స్పై ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ తెలంగాణ, కర్ణాటక, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్లో ఈ కంపెనీ తన ఫ్లాగ్షిప్ స్కైషిప్ 1 అనే పేరుతో మొత్తం 940 డెలివరీలను పూర్తి చేసింది ఇప్పటి వరకు. ఇది ప్రముఖ హైపర్ లోకల్ డెలివరీ అండ్ లాజిస్టిక్స్, డోంజో డిజిటల్, బ్లూ డార్ట్ ఎక్స్ప్రెస్ అండ్ ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ అండ్ రెడ్ క్లిఫ్ డయాగ్నోస్టిక్స్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలతో కలిసి పనిచేయడం జరుగుతుంది. అంటే ఇది చేసే పని ఏంటంటే మారుమూల ప్రాంతాలకి ఆ ప్రభుత్వము లేదంటే ఒక కంపెనీ పరిధిలో మెడిసిన్స్ని ఆ పర్టికులర్ ఏ ప్రదేశానికి తీసుకెళ్లాలో ఆ ప్రదేశానికి విత్ ఎయిర్ ద్వారా పంపిస్తారనమాట. అది దాని ఉద్దేశం. అంటే హిమాచల్ ప్రదేశ్లో కూడా మారుమూల ప్రాంతాలకి మెడిసిన్స్ని ప్రభుత్వం అందజేయడం కోసం ఈ స్కై ఎయిర్తో ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత సెకండ్ వన్ అండి, విక్రమ్ సారాభాయ్ చిల్డ్రన్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి గుజరాత్ యూనివర్సిటీ స్టార్టప్ అండ్ ఎంటర్ప్రిన్యూర్షిప్ కౌన్సిల్, యూనిసెఫ్ అండ్ యవహా మద్దతుతో గుజరాత్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విక్రమ్ సారాభాయ్ చిల్డ్రన్ ఇన్నోవేషన్ సెంటర్, దీన్ని VSCIC అంటారు, ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈ పర్టికులర్ ఈ విక్రమ్ సారాభాయ్ చిల్డ్రన్ ఇన్నోవేషన్ సెంటర్ దేనికోసం ప్రారంభించారంటే ఎవరైతే గుజరాత్లో ఉంటారో ఆ గుజరాత్ పిల్లలు వాళ్ళు ఆవిష్కరణలు ఉంటాయి కదా, ఆవిష్కరణ అంటే చిన్నపిల్లలు ఏవో ఒకటి తయారు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని గుర్తించడము, అలాంటి వాటిని ప్రోత్సహించడము, అలాంటి వాటికి మద్దతు ఇవ్వడమే వీళ్ళు చేసే పని అనమాట, ఈ సెంటర్ చేసే పని. ఓకేనా? అయితే పిల్లలలో ఆలోచనల్ని పెంచడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి థర్డ్ వన్, SBI బోర్డులో నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సంజయ్ మల్హోత్రా అండి. సంజయ్ మల్హోత్రా నూతన డైరెక్టర్ అండి. యాక్చువల్గా బోర్డులో చాలామంది డైరెక్టర్లు ఉంటారు, అందులో కొత్త డైరెక్టర్ అనమాట ఇతను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం తన బోర్డులో ప్రభుత్వం తరపున SBI బోర్డులో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ సంజయ్ మల్హోత్రాను నామినేట్ చేసినట్లుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా సంజయ్ మల్హోత్రా ఈయన ఆర్థిక మంత్రిత్వ శాఖకి అండ్ ఆర్థిక సేవల విభాగానికి సెక్రటరీగా పనిచేశారు భారతదేశం తరపున. ఆయన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒక డైరెక్టర్గా నామినేట్ చేశారు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955 అండ్ 33 of 1955 సెక్షన్ 19లోని క్లాస్ E ద్వారా అందించబడిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం సంజయ్ మల్హోత్రాని డైరెక్టర్ పదవికి, బోర్డులో ఒక డైరెక్టర్ పదవికి నామినేట్ చేయడం జరిగింది. తర్వాత ఫోర్త్ వన్ అండి, విద్యార్థుల నైపుణ్యాలను పదును పెట్టేందుకు
నైపుణ్యాలకు పదును పెట్టేందుకు, అంటే వాళ్ళ స్కిల్స్కి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఆరోహన్ను ప్రారంభించింది? గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ ఆరోహన్ను ప్రారంభించిందంటే అస్సాం అండి. చూడండి, సో స్టూడెంట్స్కి మార్గనిర్దేశం చేయడం కోసం, వాళ్ళ స్కిల్స్ని ఇంకా పెంచుకోవడం కోసం అస్సాం గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆరోహన్ను పేరుతో ఒక 4 సంవత్సరాల మెంటర్షిప్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, టాటా స్ట్రైవ్ అండ్ టాటా ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ CEO అనితా రాజన్తో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాజెక్ట్ని ఆ రాష్ట్రంలో, అంటే అస్సాం రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి టాటా యొక్క సహాయం తీసుకోవడం జరిగింది. అండ్ వీటితో పాటు గౌహతి అండ్ ఉత్తర గౌహతి మధ్య ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, దీన్ని IWT అంటారు, ఫెర్రీ, అంటే గౌహతిని ఉత్తర గౌహతిని కలపడానికి నీటి మీద ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫెర్రీని ప్రారంభించారనమాట. సో ముఖ్యంగా మద్రాస్ IIT ప్రిన్సిపల్ సైంటిస్ట్ కె రాజు సహకారంతో రవాణా శాఖ నైట్ నావిగేషన్ మొబైల్ అప్లికేషన్ను తయారు చేసింది. సో దీని ద్వారా నైట్ నావిగేషన్ సేవ అనేది, అంటే అస్సాంలో సో నైట్ నావిగేషన్ అంటే రాత్రిపూట నావిగేషన్ అంటే ఏంది, పర్టికులర్గా ఒక ప్రదేశాన్ని గుర్తించడము, ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగపడే ఒక మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించింది అస్సాం. ఈ పర్టికులర్గా ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫెర్రీతో పాటు పర్టికులర్గా నైట్ నావిగేషన్ సర్వీసెస్ను కూడా ప్రారంభించారు. ఇలా నైట్ నావిగేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టిన మన ఇండియాలో ఫస్ట్ స్టేట్ అస్సాం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 5th వన్ అండి, భారతదేశం ఏ దేశంలో మొదటి IIT ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. భారతదేశము UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వాణిజ్య ఒప్పందం చేసుకున్నారండి రీసెంట్గా. ఆ ఒప్పందంలో భాగంగా UAEలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించడానికి 2 దేశాలు అయితే అంగీకరించుకోవడం జరిగింది. అండ్ విదేశాల్లో IITని ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇప్పటివరకు IITలు మన ఇండియాలోనే ఉన్నాయి, కానీ ఇప్పుడు మన దేశం వెలుపల IITని ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం, అది కూడా UAEలో. ప్రస్తుతం మన భారతదేశంలో 23 IITలు అండ్ డాక్టరల్ ప్రోగ్రాంలు బీటెక్ని ఇస్తున్నాయి. దేశంలో అగ్రశ్రేణి IITల్లో IIT ఢిల్లీ, IIT బాంబే, IIT ఖరగ్పూర్, IIT మద్రాస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి IIT UAEలో స్థాపించబోతున్నారు. అండ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పని యొక్క ఫ్యూచర్ కోసం మారుతున్న అవసరాలను పరిష్కరించడానికి, నైపుణ్యాన్ని డెవలప్ చేయడంలో హెల్ప్ చేయడానికి, సో ఈ పర్టికులర్ IITని నెలకొల్పడానికి ఒప్పందం బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో అదేవిధంగా మొన్న జరిగిన ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, లైక్ అన్ని విషయాలు, కల్చర్ అనేది చేంజ్ చేసుకోవడం, అండ్ అదేవిధంగా కల్చర్ ప్రాజెక్టులు, షోసు, మీటింగ్స్, అదేవిధంగా ఇలాంటి వాటిని ప్రోత్సహించుకోవడం, వాటి మీద ఎక్కువగా హైలైట్ చేశారు. అయితే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచడం కోసం కూడా వీళ్ళు ఇరు దేశాల మధ్య మాట్లాడుకున్నారు. అదేవిధంగా హైడ్రోజన్ యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం 2 దేశాలు కలిసి ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయాలని డిసైడ్ అవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6th వన్ అండి, భారతదేశపు మొదటి బయోసేఫ్టీ లెవెల్ 3 మొబైల్ ల్యాబ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే నాసిక్ అండి. సో నాసిక్ అనేది మహారాష్ట్రలో ఒక సిటీ అనమాట. ఓకే, నాసిక్ అనేది ఒక సిటీ. అయితే మన ఇండియాలో మొట్టమొదటి బయోసేఫ్టీ లెవెల్ 3 కంటైన్మెంట్ మొబైల్ ల్యాబొరేటరీని మహారాష్ట్రలోని నాసిక్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ప్రారంభించడం జరిగింది. అండ్ మనుషులకి అత్యంత అంటువ్యాధి అండ్ ప్రాణాంతకరం కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్ను వాటి మీద పరిశోధనలు చేయడానికి ఈ మొబైల్ ల్యాబొరేటరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ ల్యాబొరేటరీ అనేది సాధారణ ఒక బస్సులాగా వివిధ ప్రదేశాలకు అయితే వెళ్తుంది. అండ్ ప్రత్యేక శిక్షణ పొందిన ICMR శాస్త్రవేత్తలు మనుషులు అండ్ జంతు మూలాల నుండి ఈ నమూనాలను ఉపయోగించి వ్యాప్తిని నిరోధించగలిగేలా లేదా పరిశోధించగలిగేలా మారుమూల మరియు అటవీ ప్రాంతాలకు ఇది చేరుకోగలదు. అంటే సింపుల్గా ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదో ఒక ప్రాంతంలో కొంతమంది వ్యక్తుల యొక్క శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని, లేదంటే ఎక్కడైనా పర్టికులర్ ఒక వైరల్ ఫ్లేవర్ ఎక్కువ వైరల్ అవుతుందంటే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాటిని టెస్ట్ చేయడానికి ఈ మొబైల్ వ్యాన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ మొబైల్ ల్యాబ్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని బయోసేఫ్టీ లెవెల్ 3 కంటైన్మెంట్ మొబైల్ ల్యాబొరేటరీ అంటారు. తర్వాత వచ్చేసి 7th వన్ అండి, 2022లో భారతదేశం ఛత్రపతి శివాజీ యొక్క ఎన్నవ జయంతిని జరుపుకుంటోంది. ఆన్సర్ చూసుకున్నట్టయితే 392 అండి. చూడండి, 392. ఛత్రపతి శివాజీ 329వ జయంతి అనేది 19 ఫిబ్రవరి 2022 జరుపుకున్నారు. అండ్ శివాజీ మహారాజ్ జయంతి అయిన శివాజీ జయంతి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న సెలబ్రేట్ చేస్తారు. 2022 సంవత్సరంలో ఇది 392వ జయంతి.
అంటే ఆయన పుట్టి 392 సంవత్సరాలు అవుతుందని అర్థం. అతను మొఘల్ పాలన అండ్ దక్కన్ సుల్తానట్లను విజయవంతంగా ఎదుర్కొని అభివృద్ధి చెందుతున్న మరాఠా రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి అనమాట. అంటే ఇప్పుడు మనం మహారాష్ట్ర చూస్తున్నాం కదా, సో ఆ మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మెయిన్ కారకుడు ఈ ఛత్రపతి శివాజీ. అండ్ మాయలు, కొంకన్ దేశ ప్రాంతాలు మరాఠా అధిపతులను ఏకతాటిపైకి తీసుకురావడంలో శివాజీ వచ్చేసి కీ రోల్ పోషించిన వ్యక్తి అని చెప్పాలి. అండ్ మహాత్మా జ్యోతిరావు పూలే 1870లో శివాజీ జయంతిని జరుపుకోవడం స్టార్ట్ చేశారనమాట. అది తర్వాత వచ్చేసి 8 అండి. ఇటీవలే భారతదేశం ఏ సంస్థతో $115 మిలియన్ రుణంపై సంతకం చేసింది అంటే ప్రపంచ బ్యాంక్ అండి, వరల్డ్ బ్యాంక్, WB. ఓకే, చూడండి భారత ప్రభుత్వము, చూడండి భారత ప్రభుత్వం అనేది ఫాదర్ అండి, భారత ప్రభుత్వం ఫాదరు, కింద పిల్లలు వచ్చినేసి కర్ణాటక అండ్ ఒడిస్సా. సో ఈ భారత ప్రభుత్వము సహాయంతో కర్ణాటక అండ్ ఒడిస్సా ప్రభుత్వాలు కలిసి ప్రపంచ బ్యాంకుతో $115 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 869 కోట్ల రుణం కోసం ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా వ్యవసాయ పునరుద్ధరణ కోసం, వాటర్ షెడ్లను పునరుద్ధరించడం కోసం ఈ రుణ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ఇంగ్లీష్లో రెజ్యువినేటింగ్ వాటర్ షెడ్స్ ఫర్ అగ్రికల్చర్ రెసిలియన్స్ త్రూ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఏం లేదండి, కొత్త ఆలోచనలతో సో వాటర్ షెడ్లను పునరుద్ధరించడానికి ఎక్కడ ఒడిశా అండ్ కర్ణాటక రాష్ట్రంలో ఈ పర్టికులర్గా ఈ $115 మిలియన్ రూపాయలు ఖర్చు చేయడం కోసం రుణం కింద తీసుకోవడం జరిగింది. ఓకేనా, అది సో ఈ పర్టికులర్గా ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఏదైతే వాటర్ షెడ్ల నిర్వహణ యొక్క పురోగతిని, వాటిని డెవలప్మెంట్ని, అందులో ఇన్నోవేషన్ యాడ్ చేయడం ద్వారా సో వ్యవసాయాన్ని ఉత్పత్తిని పెంచుకోవచ్చు అనేది దీని ఉద్దేశం. అండ్ 2030 నాటికి క్షీణించిన 26 మిలియన్ల హెక్టార్ల భూమిని పునరుద్ధరించడానికి, 2023 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఈ పర్టికులర్ ఒప్పందం అనేది, ఈ పర్టికులర్ రుణం అనేది, అప్పు అనేది ముడిపడి ఉందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఫ్యూచర్లో అగ్రికల్చర్కి సంబంధించిన చాలా నిర్ణయాలు కానీ లేదా అగ్రికల్చర్ డెవలప్ చేయడానికి పర్టికులర్గా కర్ణాటక, ఒడిస్సాలో ఈ పర్టికులర్ ఏదైతే అప్పు ఉందో ఆ అప్పు అనేది అక్కడ బాగా ఉపయోగించబడుతుంది. అండ్ ఇన్ టర్మ్లో ఆ అమౌంట్ని అయితే రిటర్న్ చేయాల్సి ఉంటుంది, అది వేరే విషయం. అయితే తర్వాత 9 అండి. భారతదేశంలో పంట పొలాల్లో పురుగుల మందులను పిచికారీ చేయడం కోసం కిసాన్ డ్రోన్స్ ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ అండి. చూడండి, మన ఇండియాలో వ్యవసాయ రంగంలో మోడర్న్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇండియన్ గవర్నమెంట్ కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. రైతులకు ఉపయోగపడే ఉద్దేశంతో సో మన ఇండియాలో పంట పొలాల్లో పురుగుల మందును పిచికారీ చేయడం, అంటే పిచికారీ మీన్స్ జల్లడం అండి, పిచికారీ చేయడం కోసం ఎప్పటివరకు మనం ఏంటంటే నార్మల్గా ఒక ఫార్మరు వెనకాల వచ్చేసి ట్యాంకర్ పెట్టుకొని సో ఆ పిచికారీ స్ప్రే చేసే దీంతో పిచికారీ చేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం కోసం కిసాన్ డ్రోన్స్ను 100 కిసాన్ డ్రోన్లను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2022-23 వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రధాన ఉద్దీపన ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులకు డిజిటల్ అండ్ హైటెక్ సేవలను అందించడం కోసం కేంద్రం కిసాన్ డ్రోన్లు అండ్ రసాయన రహిత సహజ వ్యవసాయం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆమె బడ్జెట్ విషయంలో చెప్పారు. అది చెప్పిన వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇకపై పర్టికులర్గా 100 డ్రోన్లు అనేవి పిచికారీ చేస్తారు. అయితే ఆ 100 డ్రోన్లు ఏ విధంగా పిచికారీ చేయబడతాయి, ఎవరి చేత చేయబడతాయి అనేది ఇక్కడ చెప్పలేదు. బట్ ఫ్యూచర్లో రైతులందరూ కూడా దానికి అప్గ్రేడ్ అయితే సో దానికి ప్రభుత్వం కూడా కొంతవరకు సబ్సిడీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే పిచికారీ డ్రోన్ కొనాలనుకుంటే కిసాన్ డ్రోన్ని వాళ్ళకి దానికి ఒక ₹1,00,000 ₹2,00,000 అయ్యిందనుకోండి, అందులో ప్రభుత్వం 1,00,000 పెట్టుకుంటే మనం 1,00,000 పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత 10 అండి. ఏ బ్యాంకు జైమిని భగవతిని అదనపు డైరెక్టర్గా నియమించుకుంది? ఆన్సర్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు జైమిని భగవతిని వాళ్ళ బ్యాంకులో అడిషనల్ డైరెక్టర్గా నియమించుకున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు మాజీ ఆర్థికవేత్త అండ్ ఐఎఫ్ఎస్ అధికారి జైమిని భగవంతిని 3 ఏళ్ల పాటు ఆ బ్యాంక్ బోర్డులో అడిషనల్ డైరెక్టర్గా నియమించడాన్ని ఆమోదించింది. అండ్ అతను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క మాతృ సంస్థ అయిన ఐడిఎఫ్సి లిమిటెడ్ యొక్క స్వతంత్ర డైరెక్టర్, అంటే ఇండిపెండెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు ఆయనకి ఆ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో అడిషనల్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. అండ్ అతను యూకే హై కమిషనర్గా, యూరోపియన్ యూనియన్, బెల్జియం మరియు లక్సెంబర్గ్కు రాయబారిగా పనిచేశారు. తర్వాత వచ్చేసి 11. డ్రోన్ ఆధారిత పంట ఆరోగ్య సూచన పరిష్కారాన్ని ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? గుర్తుపెట్టుకోండి, డ్రోన్ ఆధారిత పంట ఆరోగ్య సూచన పరిష్కారాన్ని ఏ ఐఐటి అభివృద్ధి చేసింది అంటే ఐఐటి, గుర్తుపెట్టుకోండి, ఐఐఐటి నయా రాయ్పూర్లో ఉంది. ఇది డ్రోన్ని
అంటే ఒక డ్రోన్ని ఆధారంగా చేసుకొని పంట పంట ఏ విధంగా ఉంది అనే దాన్ని చూసి దాన్ని పరిష్కరించుకునే విధంగా ఒక కొత్త పరిష్కారాన్ని, ఒక సొల్యూషన్ని డెవలప్ చేశారనమాట ఐఐఐటి నయా వాళ్ళు. అండ్ ఈ ఐఐఐటి నయా రాయ్పూర్లోని ఫ్యాకల్టీ డ్రోన్ ఆధారిత పంట ఆరోగ్య సూచన పరిష్కారం డెవలప్ చేసింది. ఇది పంటలో కీటకాలు అండ్ పంటకున్న వ్యాధులను గుర్తించి వాటిని పరిష్కరించడానికి ఖచ్చితమైన సొల్యూషన్స్ను రైతులకి సిఫార్సు చేస్తుంది అనమాట. ఇది రాయ్పూర్లోని ఇందిరాగాంధీ అగ్రికల్చర్ యూనివర్సిటీ హెల్ప్తో దీన్ని డెవలప్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం యొక్క సీడ్ విభాగం నిధులు కేటాయించింది. అయితే ఐఐఐఐటి అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. ఓకే, తర్వాత 12 100వ హర్ఘర్ జల్ అంటే హర్ఘర్ జల్ అంటే ప్రతి ఇంట్లో నీరు. హర్ఘర్ జల్ గుర్తుపెట్టుకోండి. 100వ హర్ఘర్ జల్ జిల్లాగా చంబా అవతరించింది. ఈ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్ అండి. మన ఇండియాలో 100 జిల్లాల్లో ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందించే జల్ జీవన్ మిషన్ మరో మైలురాయిని సాధించింది. ఈ 100 జిల్లాలకి ప్రతి ఇంటికి కుళాయిని అందించడం జరిగింది. అయితే లాస్ట్గా 100వది అనమాట, 100వ జిల్లాగా హిమాచల్ ప్రదేశ్లోని ఆకాంక్షాత్మక జిల్లా అయిన చంబా 100వ హర్ఘర్ జల్ జిల్లాగా అవతరించింది. చంబా హర్ఘర్ జిల్లాగా మారిన 5వ ఆకాంక్ష జిల్లా అని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాంక్ష జిల్లాలంటే ఏంటి అంటే వాటర్ కానీ, మౌలిక వసతులు కానీ, మల విసర్జన కానీ, మూత్ర విసర్జన కానీ అన్ని వైపులా అండ్ స్వచ్ఛ భారత్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం, ఇలాంటివి కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్న జిల్లాలని ఆకాంక్ష జిల్లాలుగా అంటారు. అండ్ హర్ఘర్ జల్ 100వ జిల్లాగా అవతరించిన చంబా ఇప్పటికే ఉన్న ఆకాంక్ష జిల్లాల్లో ఒక జిల్లా అనమాట. అయితే ఈ హర్ఘర్ జల్ సంబంధించిన లిస్ట్లో చేరిన 5వ జిల్లా అనమాట చంబా, గుర్తుపెట్టుకోండి, ఆకాంక్ష జిల్లా. అండ్ ఇతర 4 జిల్లాలు చూసుకుంటే అంటే హర్ఘర్ జల్ ఆకాంక్షాత్మక జిల్లాలు చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్ అన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. మరి హర్యానాలోని మేవత్ ఒకటి, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో చెప్పుకున్న చంబా ఒకటి. అయితే ఈ ఆకాంక్షాత్మక జిల్లాల్లో 3 జిల్లాలు తెలంగాణలోనే ఉన్నాయి. అండ్ 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి నీటి సరఫరా అందించాలనే ప్రభుత్వం సంకల్పాన్ని నెరవేర్చేందుకు జల్ జీవన్ మిషన్ ట్రాక్లో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. తర్వాత 13 ఏ బ్యాంకు యొక్క డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రళయ్ మండల్ను 3 ఏళ్ల పాటు నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. సిఎస్బి బ్యాంక్ అండి, ప్రైవేట్ రుణదాత అయిన సిఎస్బి బ్యాంక్, ఆ బ్యాంకులో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రళయ్ మండల్ను 3 ఏళ్ల పాటు నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపినట్లుగా ఆ బ్యాంక్ అనౌన్స్ చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో సెక్షన్ 35B పరంగా ఆర్బీఐ ఆమోదం పొందిన తర్వాత సిఎస్బి బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రళయ్ మండల్ నియమితులయ్యారు. అతని పదవ కాలం ఫిబ్రవరి 17, 2022 నుండి 3 సంవత్సరాల పాటు ఉంటుంది ఆ బ్యాంకులో. తర్వాత 14 అండి, ప్రపంచ ప్యాంగోలిన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 3వ శనివారం అండి. ప్యాంగోలిన్ అమాయకంగా కనిపించే ఒక మూగజీవి. యాక్చువల్గా ఈ ప్యాంగోలిన్ అనేది ఎక్కువ మనకి చైనాలో కనబడుతూ ఉంటుంది. యాక్చువల్గా మన ఇండియాలో కూడా ఉంటాయి. అండ్ దీని బ్లడ్ అనేది మన కరోనాని అంతం చేయడానికి ఉపయోగపడుతుందని చాలా రూమర్స్ వచ్చాయి. అదేవిధంగా దీనివల్ల కోవిడ్ వచ్చింది కానీ కొన్ని న్యూస్లు కూడా వచ్చాయి కోవిడ్ స్టార్టింగ్లో. ఏదైతేనే ఇది చిన్న చిన్న పురుగుల్ని, చీమల్ని, చెద పురుగుల్ని తిని జీవిస్తుంది. పాంగోలిన్ను తెలుగులో అలుగు అంటారు. ఈ అలుగును అక్రమంగా రవాణా చేస్తుంటారు. అండ్ ప్రజెంట్ ఇవి అంతరించిపోతున్న జాతుల్లో లిస్టెడ్ అయి ఉండడం జరిగింది. అండ్ అందుకోసమే వీటి మీద అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 3వ శనివారం అండి, గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 3వ శనివారం ప్రపంచ ప్యాంగోలిన్ దినోత్సవం జరుపుకుంటారు. అండ్ ఈ సంవత్సరం చూసుకుంటే 2022లో ఈ 3వ శనివారం అనేది ఫిబ్రవరి 19వ తేదీన వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు అర్థమై ఉంటే అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.